జనం మధ్యలో జగన్ వదిలేస్తే ఏదో రోజు ఊపుడులాట్లోనో తొక్కిసలాట్లోనో ఏదో అయిపోతాడు. లేదు ఆ వంకతో మనం ఎవరినైనా పెట్టి అతన్ని ఏదైనా చేసేస్తే ఏదన్నా అయిపోతాడు. లేదా అతని శత్రువులు ఎవరన్నా అతన్ని ఏదైనా చేస్తాడు. అప్పుడు మనకి అడ్డు లేకుండా పోద్ది. 2 రోజులు బాధపడతారు. ఆ తర్వాత ఎవరిదో వాళ్ళు అలవాటు పడిపోతారు అని ఏమన్నా అనుకుంటున్నారా? ప్రభుత్వం జగన్ కి సత్తెనపల్లి పోయేటప్పుడు కార్యకర్తలు ఆపడానికి పెట్టారు. అంత పోలీసుల్లో సగం మంది ఉన్న జగన్ టూర్ సాఫీగా సాగిపోతుంది. జగన్ ది మిర్చి యార్డుకు వెళ్ళినా, వదిలికి పోయినా, లేకపోతే సత్తెనపల్లి పోయినా, లేకపోతే ఇంకొక ఊరు పోయినా జగన్ దగ్గరికి జనం అందరూ ఎగబడేలా చేస్తున్నారు. మీద పడిపోతుంటే ఆపేవాళ్ళు లేరు. మధ్యలో 4 పోలీస్ టోపీలు కనబడుతున్నాయి. రోడ్ పార్టీ ఉండట్లా, అట్లాగే కంట్రోలింగ్ సిస్టమ్ ఉండట్లా. జగన్ కూడా ఏం చేయలేడు. అతను ఏదైనా అయిపోతాడు అనే, లేకపోతే అతన్ని ఏదైనా చేయడానికి ఇట్లాగ 10 సార్లు జరిగితే ఆ తర్వాత 11వ సారి చేసినప్పుడు అతను ఎప్పుడంటే మా మాట లేదు అని చెప్పేసి గర్వాయించేయచ్చు అన్న ఉద్దేశంతో చేస్తున్నాడు. బట్ ఇది పూర్తి భద్రతా వైఫల్యం, పోలీస్ వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం. కావాలని వదిలేస్తున్నారా లేకపోతే గనక నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారా తేల్చుకోవాలి. భవిష్యత్తు చాలా ప్రమాదకరమైన